అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 25వ అధ్యాయమైన సులక్షణ మహారాజు వృత్తాంతం గురించి చెప్పుకుందాం. వంగదేశమును సూర్యవంశపు రాజకు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి 9 భార్యలు కలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు. తన దేశ ప్రజలకు ఏ ఆపద వచ్చినను తనదిగా భావించి దాన్ని నివారణోపాయం చేసేవాడు. సులక్షణ మహారాజు ఎంతటి రాజాధికారైనను, ఎంతటి తరగని సంపత్తి కలవాడైనను, పుత్ర సంతానం లేకపోవుటచే తన వంశం ఎట్లా అభివృద్ధి చెందును, తనతో తన వంశం అంతరించిపోవలసిందేనా అని దిగులు చెందుచుండెను. ఒకనాడు తాను తన రథమెక్కి నైమిషారణ్యమున గొప్ప తపశ్శాలురున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచ్చట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికి సులక్షణ మహారాజు నమస్కరించి ఇట్లు పలికెను: మునిశ్రేష్ఠులారా, నేను వంగదేశాధీశుడను. నా పేరు సులక్షణుడందరు. నాకు 9 భార్యలు అయిననేమి ఒక్క సంతానమైనను కలుగలేదు. కాన నాకు పుత్ర సంతానం కలిగేలాగా దీవించమని అంజలి ఘటించి ప్రార్థించను. మహారాజు పలుకులకు మునిశ్రేష్ఠులు జాలినొందిరి. రాజా, నీవు సంతానహీనుడవగుటకు కారణమేమనగా, పూర్వజన్మలో నువ్వు సౌరాష్ట్రను పాలించుచుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘ స్నానమైనను చేయలేదు, ఒక్క దానమైనను ఇవ్వలేదు. ఒక సద్బ్రాహ్మణుడికి గుమ్మడికాయనైనా దానం చేసి ఉన్నచో ఈ జన్మలో పుత్ర సంతానం కలిగి ఉండేది. కావున వెనుక జన్మలలో చేసిన కర్మఫలం వలననే నీకు ఈ జన్మలో పుత్ర సంతతి కలుగలేదు. ఎవరు మాఘమాసంలో శుద్ధ సప్తమి రోజున కూష్మాండ దానం చేయుదరో వారికి తప్పక పుత్ర సంతానం కలుగును. ఇందుకు సందేహమేమీ లేదు అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజుకిచ్చి, దీనిని నీ భార్యలచే తినిపించు అని పలికిరి. మహాభాగ్యం అని ఆ ఫలమును కండ్లకద్దుకొని ఇంటికి వెళ్ళిపోయాడు సులక్షణ మహారాజు. భర్త రాక విని పట్ట మనుషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేదదీర్చిరి. రాజు తాను తెచ్చిన మంత్రఫలం గురించి తన భార్యలకు వివరించి భోజనానంతరం సేవించమని చెప్పి తన గది యందు ఫలమును భద్రపరిచి తాను కూడా భోజనశాలకు వెడిలను. 9 భార్యలలో చివరి భార్యకు మిక్కిలి ఆశ కలిగి ఫలమంతయు తానే భుజించవలనని అనుకొనెను. రహస్య మార్గమున రాజుగారి గదిలోకి వెళ్ళి ఆ ఫలమును భుజించి ఏమియో ఎరుగని దానివలె అందరితో కలిసి తిరుగుచుండెను. భోజనానంతరం రాజు ఆ మంత్రించిన ఫలము కోసం వెతకగా అది ఎక్కడా కనిపించలేదు. సులక్షణ మహారాజు మిక్కిలి విచారగ్రస్తుడై ఉండగా అది చూసిన రాజుగారి చివరి భార్య ఎవరూ లేని సమయమున రాజుగారికి తను ఆ ఫలమును తిన్నానని విషయంను తెలియజేసి క్షమాపణ కోరెను. అంతటా రాజుగారు, సరే, ఎవరో ఒకరైనా ఆ ఫలమును తిన్నారులే అని ఆ ఫలమును వ్యర్థం కాలేదని అనుకొనెను. అలా కొన్ని మాసాలు గడిచేసరికి మిగిలిన రాణులకు నిజం తెలిసినది. అంతటా మిగిలిన రాణులు ఈర్ష్యతో అసూయపరులై చివరి భార్యకు పుత్ర సంతానం కలిగితే మిగిలిన రాణులను నిర్లక్ష్యం చేస్తాడేమోనని భావించి ఒకరోజు రాణులంతా కలిసి చివరి భార్య తిన్న ఆహారంలో విషం కలిపారు. ఆ విష ప్రభావం వలన రాజుగారి చివరి భార్యకు మతి చెలించినది. వరప్రసాదుడైన గర్భస్థ శిశువుకు ప్రాణాపాయం కలగలేదు. మతి చెలించిన చివరి భార్య ఒకనాటి రాత్రి అడవిలోకి వెళ్ళిపోయెను. తాను నిండు గర్భిణి అని కూడా గ్రహించలేని స్థితిలో ఉన్న ఆమె అడవిలోనే ఒక బాలుణ్ణి ప్రసవించినది. ఒక క్రూర మృగం సులక్షణ మహారాజు చివరి భార్య ప్రసవించడం చూసి ఆమెను చంపి తిన్నది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ బాలుణ్ణి రాజహంసలు చూసి అవి ఆ బాలునికి తేనె, పండ్ల గుజ్జు తినిపించుచుండెను. అలా 1 ఏడాది పాటు రాజహంసలు ఆ బాలుణ్ణి పెంచినవి. ఇక వేసవి కాలంలో నీరు లభించక ఆ బాలుని సంరక్షణను తన మిత్రపక్షులకు అప్పగించి నీరు ఉన్న ప్రాంతానికి వెతుకుతూ వెళ్ళిపోయినవి. పక్షుల సంరక్షణలో పెరిగిన ఆ బాలుడు ఒకనాడు స్నానార్థమై సమీపంలో ఉన్న కొలను వద్దకు వచ్చిన ఒక ముని ఆయన 2 భార్యల కంటపడెను. ఆ ముని తన ఆశ్రమానికి ఆ బాలుణ్ణి తీసుకొని వెళ్ళను. ఆ బాలుడు ముని 2వ భార్య దగ్గర ఎక్కువగా ఉండెను. బాలునికి 3 సంవత్సరములు అయ్యేసరికి మునిగారి పెద్ద భార్య అసూయతో ఆ బాలుడు తన వద్ద ఎక్కువగా ఉండుటలేదు అని భావించి ఒకరోజు ఆ బాలుణ్ణి తీసుకొని వెళ్ళి అడవిలో వదిలిపెట్టెను. ఇంతటితో మాఘపురాణం 25వ అధ్యాయం సంపూర్ణం. మరలా 26వ అధ్యాయంతో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.